హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MadhuMashup with Hobby. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. యాక్చువల్గా మనము సడన్ గా ఊరికి ప్రయాణం అంటేనే ఏం చేస్తాం? హడావిడి అంటే హడావిడి కాదు, ఏం సర్దుకోవాలి, ఎలా సర్దుకోవాలి, ఏది వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తాం కదా. ఇప్పటికిప్పుడు ఇల్లు షిఫ్ట్ అంటే ఏం చేయాలి చెప్పండి మీరే. అవును ఫ్రెండ్స్, హౌస్ షిఫ్ట్ అవుతున్నాము. మా వారు వచ్చేసి సడన్గా చెప్పారు, రేపు మనము వేరే హౌస్కి వెళ్ళిపోతున్నాము కాబట్టి సర్దు అంతా అన్నారు. ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది. అసలు ఎలా సర్దాలి, అన్నీ ఎలా ప్యాక్ చేయాలి ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏం చేయమంటారు మీరే చెప్పండి. చూడండి నా కష్టం అంతా ఎలా ఉందో, చూడండి మీరే చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం అనే సంగతి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ నా కష్టం హాఫ్ డే ఫ్రెండ్స్, జస్ట్ హాఫ్ డే ఉంది. ఈ హాఫ్ డేలో నేను ఫుల్ మొత్తం ప్యాక్ చేయాలి. ఎలా ప్యాక్ చేస్తానో ఏంటో పిచ్చెక్కిపోతుంది. ఏం చెయ్యాలి అసలు, ఎలా ప్యాక్ చేయాలి? హాఫ్ డే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనేం చేశానంటే ఫస్ట్ వంట వండేసి అక్కడ పెట్టేశాను. తర్వాత ఇప్పుడు ప్యాకింగ్ సెక్షన్లోకి వెళ్తున్నాను. బట్టలు ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అసలు బీభత్సంగా ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. మన ఇద్దరున్నా నలుగురున్నా హౌస్ ప్యాకింగ్ అంటే తెలుసు కదా, అన్ని కష్టాలే నాకు. వెంటనే ఫ్రెండ్స్ జస్ట్ అబ్బా రిలాక్స్ అయ్యాన్రా బాబు అని అనుకునే లోపే మా వారు వచ్చి, ఇంకా కానిచ్చమ్మా రేపు మనం వేరే ఇంటికి వెళ్తున్నాము కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిందేను, ఖచ్చితంగా ప్యాక్ చేయాల్సిందేను అన్నారు. ఇన్ కేస్ నా హెల్త్ బాగుంది కాబట్టి ఇన్స్టెంట్గా అన్నీ ప్యాక్ చేయడానికి సరేలే ఎలాగో ట్రై చేద్దాంలే అని అనుకున్నాను. ఇన్ కేస్ నా బాగాలేదు హెల్త్ అంటే నేను చేయలేను కదా. ఇంకా హాఫ్ డేలో అంతా షిఫ్ట్ చేసుకోవాలి అన్నారు. తప్పదు, మళ్ళీ మంచి రోజులు లేవన్నారు, అందుకని పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ హాఫ్ డేలో నేను నా షెడ్యూల్ని ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఎంత ఈజీగా ప్యాక్ చేసుకున్నాను అంటే చాలా కష్టపడతారు కదా చాలామంది. నిజానికి కష్టం ఉంటుంది, బట్ మనం కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎక్కడికైనా సరే ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా తక్కువ ఖర్చుతో నేను ఇది చేయాలనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే మనం బడ్జెట్ ప్లాన్లో వెళ్తుంటాం కదా ప్రతిసారి, తెలిసిందే కదా మీ అందరికీ. కాబట్టి ఇంకెందుకు ఫ్రెండ్స్, లెట్స్ మూవ్. ఇంకా నేను పెద్ద సో చెప్పాలనుకోవట్లేదు, ఎంత ఈజీగా నేను ప్యాక్ చేసుకున్నాను అనే సంగతి మీరే చూసేయండి. ఇప్పుడు నేను వెళ్ళబోయే కొత్త ఇంటికి ఒక హోమ్ టూర్ చేస్తాను, అది కూడా చూసేసి ఎంకరేజ్ వెళ్దామా. ఇంకా వెళ్ళేసి ప్యాక్ చేసేద్దాం, ఫినిష్ చేసేద్దాం వర్క్ని. ఓకే, క్యాజువల్గా మనకి ప్రొవిజన్ షాప్స్ అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అక్కడ ఏంటి అంటే కొన్ని అట్టపెట్టెలు పెద్ద బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సెస్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ రీసైకిల్కి ఇచ్చేస్తారనమాట. అంటే మళ్ళీ వాటిని అమ్మేస్తారు కేజీ లెక్కన. అలాంటి బాక్సెస్ని నాకు తెలిసిన ఆల్రెడీ నేను పార్ట్ టైం జాబ్ చేసినటువంటి ఒక షాప్లో తెచ్చుకున్నాను. వాటిని నేను ఎలా యూజ్ చేసుకుని ఎలా ఈజీగా ప్యాక్ చేశాను అనేది ఈ వీడియో అనమాట. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి.
చెప్పే మన ఫ్రెండ్స్ కి. మూటా మూల సర్దుకున్నాం, ఇంకో దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినా చెప్తాను. అక్కడికి